ఎన్నికల ప్రచారం ముగియటంతో పార్టీలు పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయిన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ప్రచారం ముమ్మరంగా సాగింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేశారు. తమదైన శైలిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో 5టిని ఇప్పటికే అమలు చేశామని, ఇంకో గ్యారంటీ మాత్రమే ఉందనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లారు. మరోసారి కేంద్రంలో బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనే అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి తీసుకెళ్లింది. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే యత్నం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కొన్ని పథకాలను వివరించడంలో హస్తం నేతలు సక్సెస్ అయ్యారంటూ రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు లైవ్ లో. పవన్, ఈసారి ఎన్నికల ప్రచారం ముగిసింది, అయితే దీంట్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఎన్నికల ప్రచారంలో డీటెయిల్స్ ఏంటి? నిన్నటితో అటు ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. 3 ప్రధాన పార్టీలన్నీ కూడా అటు గెలుపు కోసం హోరాహోరీ పోరాడుతున్న పరిస్థితి. ఎలాగైనా సరే తమ ఉనికిని చాటుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే, అటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తిరిగి మరోసారి విజయ తీరాలకు చేరాలని ప్రయత్నిస్తుంది. అలానే బీజేపీ మోడీ చరిష్మాతో తగినన్ని సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఏ పార్టీకి ఆ పార్టీ అటు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ కనుక చూసినట్లయితే, కాంగ్రెస్ పార్టీలో అటు టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతా తానే వ్యవహరించారు. దాదాపుగా 57 సభల్లో ఆయన పాల్గొన్నారు. మొదటగా తుక్కుగూడలో ప్రజాగర్జన సభను ఏర్పాటు చేశారు. జనగర్జన అక్కడి నుంచి మొదలైంది. ముందుగా రాహుల్ గాంధీ ఆ సభలో పాల్గొన్నారు. చివరి సభలో ప్రియాంక గాంధీ, నిన్న జరిగిన చివరి సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఆ ఎన్నికల సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతున్న పాంచ్ న్యాయ్ పేరుతో అటు మేనిఫెస్టోను విడుదల చేసింది జాతీయ స్థాయిలో. వాటితో పాటు ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికే 6 గ్యారంటీల అమలు తీరును ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడిగే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పటిదాకా 4 నెలల పాలనను రెఫరెండంగా తీసుకోవాలి, ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం కాబట్టి కాంగ్రెస్ను గెలిపించాలంటూ అటు ప్రచారం అంతా కూడా కొనసాగింది. ఇప్పటికే అటు నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గాల వారీగా బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. అటు ఆ మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ నేతలతో, స్థానికంగా ఉన్న నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా ప్రచార బాధ్యతలతో పాటు క్షేత్రస్థాయిలో అటు కార్యకర్తల్లో తగిన ఆత్మస్థైర్యం నింపి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే విధంగా తగిన చర్యలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. కింద నుంచి కూడా అంటే బూత్ లెవెల్ నుంచి అటు కార్యకర్తల్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగానైతే విజయం సాధించారు, దానికి రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలందరూ కూడా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేసి క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేయడం ద్వారా మరోసారి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇక అటు బీజేపీ కనుక చూసినట్లయితే, బీజేపీ అగ్రనేత ప్రధాని మోడీ తెలంగాణలో గడిచిన 3 నెలల్లో అంటే ఎన్నికలు రావడానికన్నా ముందు నుంచి 9 సార్లు తెలంగాణలో పర్యటించారు. అటు అమిత్ షా సైతం తెలంగాణ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎలాగైనా సరే దక్షిణాదిలో పాగా వేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తెలంగాణలో ఈసారి మ్యాక్సిమం సీట్లు గెలవడానికి
అన్ని ప్రయత్నాలు చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి ఎలాగైనా ఇంకా సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అటు బీజేపీ అగ్రనేతలు మాత్రం 8 నుంచి 10 స్థానాలు గెలుస్తామంటూ చెప్తూ వస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇప్పుడున్న 4 సీట్లకు అదనంగా మరో సీటు గెలిచే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ నేతలు స్వయంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే బీజేపీ నేతలు ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలను కూడా 3 కేటగిరీలుగా విభజించారు. గతంలో ఎక్కడైతే గెలిచారో ఖచ్చితంగా గెలుస్తామని అంచనాలు ఉన్న చోట ఒక రకంగా, అట్లనే కొంత కష్టపడితే గెలుస్తాం అనే చోట మరో రకంగా అక్కడ జాతీయ స్థాయి నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరినీ కూడా అక్కడ దించారు. అక్కడ వాళ్ళు కూడా బూత్ లెవెల్ నుంచి కమిటీలు వేసుకుంటూ వచ్చారు. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో లాభం పొందాలంటూ చూస్తున్నారు. ముఖ్యంగా మోడీ చరిష్మా పైనే బీజేపీ నేతలందరూ కూడా ఆధారపడ్డారు. ఖచ్చితంగా అటు మోడీ మరోసారి ప్రధానమంత్రి అయితే సుస్థిర పాలన లభిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అటువంటిది ఉండదు. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన, లేకుంటే ఎప్పుడు ఏ నేతను మారుస్తారో తెలియదంటూ వాళ్ళంతా కూడా ప్రచారం చేశారు. కేవలం అటు మోడీని చూపిస్తూ, మోడీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ఈ ఎన్నికల్లో వెళ్ళడానికి అటు బీజేపీ సిద్ధమవుతుంది. అదే రకంగా ప్రచారం అంతా కూడా కొనసాగింది. ఇక పోల్ మేనేజ్మెంట్ కూడా అదే రకంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఏదైతే కేటగిరీస్గా విభజించిందో ఖచ్చితంగా గెలుస్తామన్న చోట, అట్లనే కొంత కష్టపడితే గెలుస్తామనుకున్న చోట మొత్తంగా కూడా బూత్ లెవెల్ కమిటీలు వేయడం ద్వారా వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. ఇక బీఆర్ఎస్ కనుక చూసినట్లయితే అంతా తానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురు కూడా సుడిగాలి పర్యటనలు చేశారు. దాదాపుగా 16 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించి 13 నియోజకవర్గాలలో పర్యటించారు. అటు కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు బీజేపీ వస్తే అటు రిజర్వేషన్లు, కుల ప్రాతిపాదిక రిజర్వేషన్లన్నీ కూడా తొలగించి వేస్తుంది. అటు మోడీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ చేసింది ఏమీ లేదంటూ అటు బీజేపీ పైన ఎదురుదాడి చేస్తూ, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలేవి కూడా అమలు చేయడం లేదనే ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కేవలం కేసీఆర్ ఉద్యమ పార్టీ నేతగా కేసీఆర్ ఏ రకంగానైతే తెలంగాణను సాధించారో ఇక్కడ తామే ప్రత్యామ్నాయం, మాకు తప్పితే వేరే దారి లేదు అనే రకంగా కేసీఆర్ను ప్రొజెక్ట్ చేస్తూ కేసీఆర్ మరోసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అటు తెలంగాణకు అవసరం అనే రకంగా వాళ్ళ ప్రచారం కూడా కొనసాగింది. కేవలం కేసీఆర్ని చూసి ఓటేయాలంటూ వాళ్ళు కూడా అటు ప్రచారాన్ని అయితే కొనసాగించారు. కేవలం అటు ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు, తెలంగాణ కోసం అప్పుడు పోరాడిన వాళ్ళు, బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ప్రచారం అంతా కూడా కొనసాగిందని చెప్పాలి. మొత్తంగా 13 నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించడం ద్వారా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తుంది. మొత్తంగా 3 పార్టీలు కూడా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నాయి. నిన్నటి వరకు కూడా ప్రచారంతో హోరెత్తించిన పార్టీలన్నీ కూడా ఇప్పుడు ప్రలోభాలకు తెరలేపాయి. నిన్న మెదక్లో అటు బీఆర్ఎస్ అభ్యర్థి నగదు తరలిస్తూ దొరికిపోయారు. శంషాబాద్ దగ్గర భారీ ఎత్తున మద్యం కూడా లభ్యమైంది. అది వేరే రాష్ట్రానికి తరలి వెళ్తుంది. ఇప్పుడు నేతలందరూ కూడా ప్రలోభాలకు తెరలేపారని తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా సరే కొంతవరకు పరువు నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది. కనీసం ఒక్క సీట్లోనైనా గెలిచి తీరాలనే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేకపోవడంతో భారీ ఎత్తున డబ్బులు పంచడానికి ప్రయత్నిస్తుంది. నిన్న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బు పంచుతూ, ఓటర్ స్లిప్పులతో పాటు డబ్బు పంచుతూ దొరికిపోయారు. మొత్తంగా చూసినట్లయితే 3 పార్టీలు కూడా అటు పోల్ మేనేజ్మెంట్ చేస్తూ ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 3 పార్టీలో కొంతవరకు బెటర్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన ఊపుతో ఉండడంతో పాటు అటు సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానే వివరించారు. ఈ 4 నెలల పాలనలు రిఫరెండంగా తీసుకోండి, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, అట్లనే జాతీయ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుందో 5 న్యాయతో పాటు 25 గ్యారంటీ వీటిలన్నింటినీ కూడా అమలు చేసి తీరుతామంటూ ఆయన ప్రచారాన్ని చేస్తూ వాటిని బట్టే ప్రజలను ఓట్లు అడిగే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా ప్రచారం పూర్తయింది. అన్ని పార్టీలు కూడా రేపు ఎన్నికల పైన కొంత పాజిటివ్ ఇదితో ఉన్నారు. ఖచ్చితంగా తమకు ఓట్లు పడతాయనే ఆలోచనతో వాళ్ళు ప్రచారాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. రేణు,
అయితే పవన్ మూడు పార్టీలు కూడా ఎవరి స్ట్రాటజీలతో వారు ముందుకు వెళ్లారు. ఈ స్ట్రాటజీస్ మీద రాజకీయ నిపుణుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే అటు కొన్ని సర్వే సంస్థలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. 14 స్థానాలలో ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అట్లనే 4 సీట్లలో గతంలో బీజేపీ విజయం సాధించింది. అదనంగా మరో సీటు లేకుంటే 2 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంటుంది. పాత బస్తీలో ఎంఐఎం తన అటు హైదరాబాద్ స్థానాన్ని నిలుపుకుంటుంది అనే సర్వేలు అయితే ఇప్పటిదాకా వచ్చాయి. ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ వస్తున్నారు. ఇటీవల చూసిన ప్రచార సరళి కావచ్చు, రకరకాలుగా చూస్తే అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చెప్తూ రాబోయే రోజుల్లో ఈ రకంగానైతే 25 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తుందో వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ అటు మోడీ మాత్రం అటు ఉత్తరాదిలో కొంత ఎదురుగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాదిలో పాగా వేయాలి, దక్షిణ భారతదేశంలో పాగా వేయాలి, ముఖ్యంగా తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడానికే ఇక్కడికి వచ్చి ఆయన అన్నిసార్లు ప్రచారం చేశారనే భావన రాజకీయ విశ్లేషకుల్లో కనపడుతూ ఉంది. అదే రకాన ఆయన అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు ప్రచారం చేసినా పోటీ చేసే అభ్యర్థుల్లో ఏమాత్రం అటు నమ్మకం కలగడం లేదు. తాము విజయం సాధిస్తామని కేవలం సీట్ వాళ్ళకి టికెట్ ఇచ్చారు కాబట్టి పోటీ చేస్తున్నామనే రకంగానే వాళ్ళ ప్రచారం అంతా కూడా కొనసాగిందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వెలుబుస్తున్న పరిస్థితి అయితే ఉంది. రేణు, అయితే ముఖ్యంగా బీజేపీ ప్రచారంలో చూసుకుంటే ముస్లిం రిజర్వేషన్ల అంశం అనేది కూడా దాని మీద ఘాటు వ్యాఖ్యలు చేయటం అనేది జరిగింది. ఇటు కాంగ్రెస్ కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని చెప్పి కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేసింది. సో దాని మీద అప్డేట్స్ ఏంటి పవన్? ఖచ్చితంగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో చేసిన ప్రసంగాల పట్ల అటు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. ఖచ్చితంగా ఇటువంటి కుల ప్రాతిపదికన ఏదైతే రిజర్వేషన్లు, కులం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటూ బీజేపీ చెప్తుంది. తద్వారా ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతారంటూ అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. ఖచ్చితంగా 400 సీట్లలో గెలిచి తీరాలనే మోడీ చెప్తూ వస్తున్నారు. కానీ ఆయన రాజ్యాంగాన్నే మార్చాలనుకుంటున్నారంటూ ప్రచారం అయితే కొనసాగించారు. మోడీ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అటు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వచ్చినట్లయితే అటు ముస్లింలందరూ కూడా హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంచుకు వెళ్ళిపోతారు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు మొత్తం ఆస్తులన్నీ కూడా దోచిపెడుతుంది. ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం కొంతవరకు అటు బీజేపీకి మైనస్గా మారిందనే చెప్పాలి. అటు వేర్వేరు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదంటూ చెప్పారు. కానీ అటు కేవలం హిందూ ఓటర్లను దృష్టిలో పెట్టుకునే ప్రధాని మోడీ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే భావన రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 3 పార్టీలు అయితే హోరాహోరీ ప్రచారం కొనసాగించాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే అటు సర్వే ఫలితాలు కావచ్చు, ఇటు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందనే అభిప్రాయాన్ని వాళ్ళందరూ కూడా వెలిబుచ్చుతున్నారు. థ్యాంక్ యూ పవన్.